కిడ్నీ కంప్లీట్‌గా ఫెయిల్ అయిన దాన్ని ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది. మనం ఇప్పుడు గనుక చూసినట్టయితుంటే ఒక 100 మందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడుతుంటే ఓన్లీ 3-5% మందికే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవుతుంది. రిమైనింగ్ అందరూ కూడా 95% మంది ఏంటంటే మెయింటెనెన్స్ హీమోడయాలిసిస్ మీద లైఫ్‌ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా ఎక్స్‌పెన్సెస్ ఎక్కువగా అవుతూ సఫరింగ్ అండ్ సర్వైవల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనం 5% కంటే ఎందుకు ఎక్కువ చేయలేకపోతున్నాము అంటే ఒకటేంటంటే యాజ్ పర్ హోటా యాక్ట్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ యాక్ట్ ప్రకారము ఇంట్లో డోనారే అంటే లైక్ రిలేటెడ్ డోనారే కిడ్నీ డొనేట్ చేయొచ్చు. ఆర్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ వీళ్ళే విత్ కమిటీ పర్మిషన్ తోటి కిడ్నీ డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 40% మంది కిడ్నీ డోనార్స్ని వాళ్ళ ఇంట్లో రిలేటెడ్ డోనార్ ఉంటారు, కానీ మనం రిజెక్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే రిసిపియంట్కి డోనార్కి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం అనేది. చాలామందికి నార్మల్ పాపులేషన్లో తెలిసి ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వెళ్ళాలి అంటే బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా మ్యాచ్ కావాలి అనేది ఉన్న నాలెడ్జ్. కానీ ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్టయితే ఏంటంటే కిడ్నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా మనం ఈ 40% మందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా మెడికల్ థెరపీ ద్వారా కొన్ని ప్రొసీజర్స్ ప్లాస్మాఫెరెసిస్ ప్లస్ కొన్ని ఇంజెక్షన్స్ రిటుక్సిమాబ్ అనే ఇంజెక్షన్ ఇచ్చేసి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేటట్టు చేసే ట్రాన్స్‌ప్లాంట్‌ని ఏబీఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్ అంటాము. దీనిలో కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రిజల్ట్స్ కూడా ఒక 1-2% కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంట్ కంటే తక్కువగా ఉంటాయి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాం. ఈ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఇంట్లో ఒక డోనార్ ఉన్నాడు, లైక్ రిసిపియంట్ ఉంది, డోనార్ బ్లడ్ గ్రూప్ ఏ అనుకోండి, రిసిపియంట్ బ్లడ్ గ్రూప్ బి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు కాబట్టి ఇంతకుముందు అయితే ఏంటంటే మనం ట్రాన్స్‌ప్లాంట్ చేయకుండా నో చెప్పేవాళ్ళం. ఇప్పుడైతే ఏంటంటే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఇలాగే సఫర్ అవుతున్న ఇంకొక ఫ్యామిలీలో డోనార్ ఏ గ్రూప్ ఉండి రిసిపియంట్ బి గ్రూప్ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్యామిలీ డోనార్ సెకండ్ ఫ్యామిలీ రిసిపియంట్కి, సెకండ్ ఫ్యామిలీ డోనార్ ఫస్ట్ రిసిపియంట్కి ఇచ్చి మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్టయితే దీన్ని పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాము. చాలామందికి అవగాహన లేక ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయిన ట్రాన్స్‌ప్లాంట్ వాళ్ళు ఇంట్లో డోనార్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళే బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసుకొని ఇంకా కలవట్లేదని ఊరుకుంటారు. అలా కాకుండా వాళ్ళకు ఈ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇంట్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన డోనార్ ఉన్నట్టయితే మనం వాళ్ళకి ఈ కిడ్నీ పెయిర్డ్ ఎక్స్చేంజ్ అనే దానికి ఒక రిజిస్ట్రీ అనేది ఇవాళ స్టార్ట్ చేశాము వెబ్సైట్. దాంట్లో ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉన్న వాళ్ళు, మ్యాచ్ లేని వాళ్ళు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాని యొక్క యూజెస్ ఏంటనేది ఇప్పుడు జోస్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. రెసిపియంట్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఏజ్, బ్లడ్ గ్రూపు, మెడికల్ హిస్టరీ అవన్నీ పెడితే, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా డోనర్ ఉంటే వాళ్ళ ఏజ్, బ్లడ్ గ్రూపు, మెడికల్ హిస్టరీ అవన్నీ పెట్టినప్పుడు యాప్ ఏం చేస్తుందంటే వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తుంది. ముందు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి ఎవరికైనా మ్యాచ్ ఉందా లేదా చూస్తుంది. అప్పటికేమి ముందు చేసిన వాళ్ళకి మ్యాచ్ లేకపోతే తర్వాత ఎవరన్నా చేసినప్పుడు అది మాకు నోటిఫై చేస్తుంది. ఆ నోటిఫై చేసినప్పుడు మేము ఆ పేషెంట్స్ ఫ్యామిలీని 2 డోనర్స్తో పాటు పిలిచి హాస్పిటల్కి ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకొని వాళ్ళు ఏమన్నా మెడికల్లీ ఫిట్ ఉన్నారా లేదా డొనేట్ చేయడానికి కిడ్నీ అని డిసైడ్ చేసినాక, ఒకవేళ మెడికల్లీ ఫిట్ ఉండి డొనేట్ చేయొచ్చు అని మేము అనుకుంటే నెక్స్ట్ స్టేట్ ఆథరైజేషన్ కమిటీ అని ఉంటుంది, దానికి పంపించి పర్మిషన్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీ విల్ గో హెడ్ అండ్ డూ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్. ఆ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ వల్ల ఏబీఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఎర్లియర్ ట్రాన్స్‌ప్లాంట్స్ అవుతాయి. కాబట్టి ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ద పేషెంట్స్, దేర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో బికాస్ డోనర్ పూల్ని పెంచుతున్నాం కాబట్టి పేషెంట్స్ ఎవరైతే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ విధంగా పర్సంటేజ్ వైజ్ ట్రాన్స్‌ప్లాంట్ ఛాన్సెస్ పెరిగినాయి. కాబట్టి వాళ్ళు కెడావర్ లిస్టింగ్లో వెళ్లకుండా ఉండటం వల్ల ఆ కెడావర్ లిస్ట్ కూడా తగ్గి నిజంగానే వాళ్ళు ఎవరు ఫ్యామిలీలో డొనేట్ చేసే వాళ్ళు లేనప్పుడు ఆ కెడావర్లో కూడా వెయిటింగ్ లిస్ట్ తగ్గిపోవటం వల్ల తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది పేషెంట్స్కి, ఫ్యామిలీస్కి కాకుండా అదర్ పేషెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే వాళ్ళ సఫరింగ్ డయాలిసిస్లో ఉన్నప్పుడు చూసి ఏం చేస్తే we can increase the donor pool ani we discussed and we came up with this solution from our end.